భగవద్గీత 18 అధ్యాయములు 700 శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత. భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞానకర్మ సన్యాస యోగము. కర్మలో అకర్మను, అకర్మలో కర్మను దర్శించుట వలన కలుగు మహత్వమును తెలిపి ఇప్పుడు 5 శ్లోకములలో పైన పేర్కొన్న విధముగా దర్శించుచు కర్మలనాచరించుచు సిద్ధుల సాధకుల నిస్సంగత్వమును గూర్చి వేరువేరు రీతులలో భగవానుడు స్పష్టపరచుచున్నాడు. యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః. ఎవని కర్మలన్నీయును శాస్త్ర సమ్మతములై కామ సంకల్ప వర్జితములై జరుగునో అట్లే ఎవని కర్మలన్నీయును జ్ఞానాగ్నిచే భస్మమగునో అట్టి మహాపురుషుని జ్ఞానులు పండితుడని అందురు. సమారంభాః అను పదము యొక్క అర్థమేమి, మరియు ఇచట ప్రయుక్తమైన సర్వే అను విశేషణము యొక్క ప్రాముఖ్యమేమి? తమ తమ వర్ణాశ్రమ ధర్మములను పరిస్థితులను అనుసరించి ఆచరింపబడు యజ్ఞములు, దానములు, తపస్సులు ఇంకను జీవికకును శరీర పోషణకును వలసిన శాస్త్ర సమ్మత కర్తవ్య కర్మలన్నీయును సమారంభాః అను పద ప్రయోగముచే సూచింపబడును. క్రియలన్నింటినీ ఆరంభము అందురు. జ్ఞాని యొక్క కర్మలు శాస్త్ర నిషిద్ధములు గాని వ్యర్థములు గాని కావు. ఈ భావమును వ్యక్తపరుచుటకే ఆరంభ శబ్దముతో బాటు సం అను ఉపసర్గము ప్రయుక్తమైనది. సాధనా కాలమునందు మానవులునర్చు వివిధ కర్మలపై కామ సంకల్ప ప్రభావములు ఉండకపోవు. ఏదో ఒక కర్మయందైనను కొద్దిగనో గొప్పగనో కామ సంకల్పములు సంగతములై ఉండును. సాధన చేయగా చేయగా సిద్ధుడైన మహాపురుషుని కర్మలన్నీయును కామ సంకల్పరహితములగును. అతడు చేయు ఏ కర్మయైనను శాస్త్ర విరుద్ధముగాని కామ సంకల్పయుక్తముగాని కాదు. ఈ భావమును నొక్కి చెప్పుటకే సర్వే అను విశేషణము ప్రయుక్తమైనది. కామ సంకల్పవర్జితాః అను సమాసములో కామ సంకల్ప శబ్దముల అర్థమేమి? అవి లేని కర్మలెట్టివి? స్త్రీ పుత్రులు, ధనము, గృహము, గౌరవము, కీర్తి ప్రతిష్టలు, స్వర్గ సుఖము మొదలగు ఇహపరలోక విషయములలో ఏ ఒక్కదానిపైనైనను కించినాత్రమైనను ఇచ్చ కలిగియుండుటను కామము అందురు. అట్లే ఏ విషయమును గూర్చి అయినను మమత, అహంకారము, రాగద్వేషములు మరియు రమణీయ బుద్ధితో స్మరించుటను సంకల్పము అని అందురు. కామన అనునది సంకల్పము యొక్క కార్యము. సంకల్పము ఆ కామనకు కారణము. విషయములను స్మరించుట వలన వాటిపై ఆసక్తి కామన జనించును. ఏ వస్తువునందైనను సంయోగ వియోగములచే కలుగు కోరిక గాని మమత, అహంకారము, ఆసక్తులు గాని ఏమాత్రము లేకుండా కేవలము లోక కళ్యాణార్థమై చేయబడు చేష్టామాత్ర కర్మలన్నీయును కామ సంకల్పవర్జితములు. కామ సంకల్పవర్జితాః అను సమాసమునందు సంకల్ప శబ్దమునకు స్ఫురణ అను అర్థము చెప్పినచో దోషమేమి? స్ఫురణ లేనిదే ఏ పనియు జరుగదు. మొదట స్ఫురించిన పిమ్మటనే మనస్సు, వాక్కు, శరీరముల ద్వారా కర్మలు చేయబడును. ఇతర కర్మల విషయము చెప్పనేలా? స్ఫురణ లేనిదే భుజించుట, త్రాగుట, నడుచుట మొదలగు శారీరక కర్మలను జరగవు గదా. మరి సమారంభాః అను పదము ద్వారా సూచింపబడు శాస్త్ర విహిత కర్మలు ఎట్లు జరుగును? కావున ఇచట సంకల్పమనగా కేవలము స్ఫురణము అని అర్థము చెప్పుట యుచితము కాదు.
జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అను సమాసమున జ్ఞానాగ్ని శబ్దమునకు అర్థమేమి, మరియు దాని వలన కర్మలు దగ్ధమగుటాయనగానేమి? ఏ సాధన మార్గమును అనుష్ఠించినను దాని వలన కలుగు పరమాత్మ ప్రాప్తి జ్ఞానమే. ఇచట జ్ఞానాగ్ని వాచకము. అగ్ని ఇంధనములను దగ్ధమునర్చునట్లే ఈ పరమాత్మ జ్ఞాన సమస్త కర్మలను భస్మము చేయును. అగ్ని లక్షణములను దీనియందు ఆరోపించుట వలన ఇది జ్ఞానాగ్నిగా పేర్కొనబడినది. అగ్నిచే వేగింపబడిన విత్తనములయందు అంకురించు శక్తి నశించును. అట్లే జ్ఞాన రూపాగ్నిచే దగ్ధమైన సమస్త కర్మలయందును ఫలములను ఉత్పత్తి చేయు శక్తి సర్వదా నశించును. జ్ఞానాగ్నిలో కర్మలు దగ్ధమగుటయనగా నిదియే. బుధాహ అను పదము యొక్క అర్థమేమి? పై విధముగా జ్ఞానాగ్ని దగ్ధ కర్ములు అయిన వారు పండితులు అనగా అర్థమేమి? బుధాహ అను పదము ఇచట తత్వజ్ఞులైన మహాత్ములను గూర్చి తెలుపును. ఇచట పండితాహ అను పదము ద్వారా సిద్ధయోగుల యొక్క ప్రశంస చేయబడినది. కర్మలయందు మమత, ఆసక్తి, అహంకారము లేకుండా మరియు వాటి వలన తనకు ఎట్టి ప్రయోజనము లేకున్నను ధీరుడు, వీరుడు, గంభీరుడు, బుద్ధిమంతుడు అయినవాడు వాటిని వాస్తవముగా త్యజింపక శాస్త్ర విహిత కర్మలను లోక కళ్యాణము కొరకు విద్యుక్తముగా చక్కగా నెరవేర్చును. అట్టివానినే జ్ఞానిలు, పండితుడు అని అందురు. త్యక్త్వా కర్మ ఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తో పినైవ కించిత్ కరోతి సహ. సమస్త కర్మలయందును వాటి ఫలతములయందును సర్వదా ఆసక్తిని వీడి సంసార ఆశ్రయరహితుడై పరమాత్మయందే నిత్య తృప్తుడైన పురుషుడు కర్మలయందు చక్కగా ప్రవృత్తుడైనప్పటికీ వాస్తవముగా వాటికి కర్త కాడు. కర్మలయందును వాటి ఫలములయందును ఆసక్తిని త్యజించుటయనగానేమి? యజ్ఞము, దానము, తపస్సు మొదలైన వాని యందును అట్లే జీవికకు శరీర పోషణమునకు అవసరమైన శాస్త్ర విహిత కర్మలయందును మనసునకు స్వాభావికముగానే ఆసక్తియుండును. అందువలన అతడా కర్మలను చేయకుండా ఉండలేడు. ఆ కర్మలనాచరించు సమయమున తదేక మగ్నుడై ఉండుట వలన అతనికి ఈశ్వరునిపై గాని ఇతర జ్ఞాన విషయములపై గాని స్మృతియేయుండదు. అట్టి కర్మలపై గల ఆసక్తిని సర్వదా త్యజింపవలెను. అట్టి కర్మల వలన ప్రాప్తించు ఇహపరలోక భోగ విషయములను గూర్చి మమత, ఆసక్తి, ఇచ్ఛలు ఏమాత్రము ఉండరాదు. దీనినే కర్మలయందును కర్మఫలములయందును ఆసక్తిని త్యజించుటాయందురు. ఈ విధముగా ఆసక్తిని త్యజించి నిరాశ్రయుడు, నిత్య తృప్తుడు అగుటయనగానేమి? ఆసక్తిని వీడి శారీరకమైన అహంకార మమకారములను వర్జించుట, ఎట్టి ప్రాపంచిక వస్తువులను మనస్సులను ఆశ్రయింపకుండుట అనగా ఈ వస్తువుల వలననే లేక ఈ వ్యక్తి వలననే నా నిర్వహణ జరుగుచున్నది, వీరే నాకాధారము, వీరు లేక నాకు మనగడయే లేదు, ఈ విధమైన భావములు ఏమాత్రము లేకుండుటనే నిరాశ్రయుడగుటాయందరు. ఇట్టి స్థితి యందు మనజునకు ప్రాపంచికమైన పదార్థమేదియును ఏమాత్రము అవసరముండదు. అప్పుడతడు పూర్ణ కాముడగును. పరమానంద స్వరూపుడైన పరమాత్మయుక్త ప్రాప్తి కలుగుట వలన అతడు నిరంతరము ఆనందమగ్నుడయ్యుండును. అట్టి స్థితిలో అతనిపై ఏ సంఘటన ప్రభావము కొంచెమైనను పడదు. దీనినే నిత్య తృప్తుడు అగుడాయందురు. కర్మని అభిప్రవృత్తః అపిన ఏవ కించిత్ కరోతి సహ. ఈ వాక్యమునందు అభి అను ఉపసర్గను
అపి ఏవ అను అవ్యయములను ప్రయోగించుటలోని ఆంతర్యమేమి? ఇట్టి మనుష్యుడు కూడా తన వర్ణాశ్రమ ధర్మములను అనుసరించి అన్ని విధముల శాస్త్ర విహిత కర్మలను చక్కగా శ్రద్ధగా వివేకముతో చేయును. ఈ భావమును తెలుపుటకే ప్రవృత్త అను పదమునకు అభి అను ఉపసర్గ చేర్చబడినది. మమత అహంకారము ఫలాసక్తి గల మనుష్యుడు కర్మలను వ్యావహారికముగా త్యజించినను కర్మబంధముల నుండి ముక్తుడు కాలేడు. నిత్య తృప్తుడైన మనుష్యుడు సమస్త కర్మలను చేయుచూ కూడా సంసార బంధములలో చిక్కుకొనడు. ఈ భావమును స్పష్టపరుచుటకే అపి అను అవ్యయము ప్రయుక్తమైనది. తాను చేయు కర్మలతో అతనికి ఏమాత్రము సంబంధము ఉండదు. అనుభావమును వ్యక్తపరుచుటకే ఏవా అను అవ్యయము ప్రయోగింపబడినది. కావుననే అతడు సమస్త కర్మలను చేయుచున్నను వాస్తవముగా అకర్తయే. కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను చూచు ముక్త పురుషుడు పూర్ణకాముడవుట వలన అతనికి ఎట్టి కర్తవ్యము కూడా మిగిలియుండదు అను విషయము ఇచట స్పష్టమైనది. అతనికి ఏ విధముగను ఏ వస్తువుతోడను అవసరమేయుండదు. కావున అతడు కర్మను చేసినను లేక దాని నుండి ఉపరతుడైనను వాటిని శాస్త్రోక్తముగా అనాసక్తితో కేవలము లోకహితార్థమే చేయును. కనుక వాస్తవముగా అతని కర్మలు కర్మయని పిలువబడదు. మమత, ఆసక్తి, ఫలేచ్ఛ, అహంకారము లేకుండా కేవలము లోకహితము కొరకై శాస్త్ర సమ్మతములైన యజ్ఞము, దానము, తపస్సు మొదలగు సమస్త కర్మలను చేయుచూ కూడా జ్ఞాని అయిన వాడు వాస్తవముగా అకర్తయే అని పూర్వ శ్లోకమున తెలుపబడినది. కావున అతడు కర్మబంధమును చిక్కుకొనడు. జ్ఞానిని ఆదర్శముగా తీసుకొని పైన చెప్పిన ప్రకారము కర్మలనాచరించు సాధకులు నిత్య నైమిత్తి కాదు కర్మలను త్యజింపరు. నిష్కామ భావముతో వివిధములగు శాస్త్ర విహిత కర్తవ్య కర్మలను అనుష్ఠించుచునేయుందురు. అందువలన వారికి ఎట్టి పాపములను అంటవు. కాని శాస్త్రోక్తములైన యజ్ఞాదానాది కర్మలను అనుష్ఠింపక కేవలము శరీర పోషణకు అవసరమగు స్నానపానాది కర్మలను ఆచరించు వారిని పాపములు అంటవచ్చును గదా అను ప్రశ్న ఉదయించును. ఈ సందేహ నివృత్తికై భగవానుడు ఇట్లు పలుకుచున్నాడు. నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్భిషం. అంతఃకరణమును శరీరేంద్రియములను జయించినవాడు, సమస్త భోగా సామాగ్రిని పరిత్యజించినవాడు, ఆశారహితుడు అయిన సాంఖ్యయోగి కేవలము శారీరక కర్మలను ఆచరించుచును పాపములను పొందడు. నిరాశీహి యతచిత్తాత్మ త్యక్త సర్వ పరిగ్రహాః. ఈ మూడు విశేషణములను ప్రయోగించుటలోని ఆంతర్యమేమి? సంసారికములైన ఏ వస్తువులు అవసరము లేనివాడు, ఏ కర్మ వలనను ఏ వ్యక్తి వలనను ఎట్టి భోగ ప్రాప్తికిని ఏమాత్రము ఆశగాని ఇచ్ఛగాని లేనివాడు, సర్వ విధములైన ఇచ్ఛలు, కామ్యములు, వాసనలు మొదలగు వానిని సర్వదా త్యజించినవాడు నిరాశి అని చెప్పబడును. అతనికి అంతఃకరణము సమస్తేంద్రియములు శరీరము వశములో నుండును. అనగా మనస్సు ఇంద్రియములు రాగద్వేష రహితలము వలన వాటిపై శబ్ద స్పర్శ రూప రస గంధముల ప్రభావము ఏమాత్రము పడదు. శరీరము కూడా అదుపులో నుండును. అట్టివాడు గృహస్థుడైనను సన్యాసి అయినను యథాచిత్తాత్మ అనబడును. ఎట్టి వస్తువునందును మమత లేనివాడు, ఎట్టి భోగ వస్తువులను కూడబెట్టనివాడు అయినట్టి సన్యాసి త్యక్త సర్వ పరిగ్రహాః అని చెప్పబడును. ఇతరాశ్రమస్థులను
పరిగ్రహ త్యాగము చేసినచో వారును త్యక్త సర్వ పరిగ్రహాలనబడును. ఇట్లు ప్రాపంచిక వస్తువులతో సంబంధము లేకుండా అంతరాత్మయందే సంతుష్టైన వాడు సాంఖ్యయోగి. అతడు యజ్ఞాదానాది కర్మలను అనుష్ఠింపగా కేవలము శరీర సంబంధమైన స్నానపానాది కర్మలను ఆచరించినను అతనికి పాపములంటవు. ఏలనన అతని ఆ త్యాగము ఆసక్తి, ఫలేచ్ఛ, అహంకారపూర్వక మోహముతో కూడినది కాదు. మరియు అది ఆసక్తి, ఫలేచ్ఛ, అహంకారరహితమై శాస్త్ర సమ్మతమైనది, అన్ని విధములా లోకహితకారి. శారీరం కేవలం అను విశేషణములతో ప్రయుక్తమైన కర్మ అను పదము ఏ ఏ కర్మలను సూచించును? కిల్బిషం అనగానేమి, అది అంటకుండుటయనగానేమి, స్నానపాన శయనాధికములైన కేవలము శరీర నిర్వహణకు సంబంధించిన క్రియలనే శారీరం కేవలం అను విశేషణములతో కూడిన కర్మ అను పదము సూచించును. యజ్ఞదానాది విహిత కర్మలను త్యజించుట వలన కలుగు ప్రత్యవాయ పాపమును శరీర నిర్వహణకై చేయు క్రియలయందు సంభవించు అనివార్యమైన హింసాది పాపములను సూచించునదియే కిల్బిషం అను పదము. పై 3 లక్షణములు గల వ్యక్తిని యజ్ఞాది కర్మలను అనుష్ఠింపని కారణమున కలుగు ప్రత్యవాయ రూప పాపము గాని శరీర నిర్వహణకై చేయు క్రియల వలన కలుగు పాపములు గాని అంటవు. కిల్బిషమంటకుండుట అనగా నిదియే.